When I thought of what to preach today, I thought it would be a good time to preach on this topic itself. మరి ఈ రోజు దేని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ అంశం గురించి మాట్లాడడం మంచిదని నాకు అనిపించింది. In the morning Telugu services, we already were preaching and studying on this topic. సాధారణంగా మనం మరి తెలుగు ఆరాధనలో ఈ యొక్క అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. And many who went through the catechism, they also went through the sessions, particularly knowing about the gospel, about baptism and the important doctrines of our church, and also from the scripture. అలాగే మరి ప్రత్యేకంగా ఈ క్యాటెకిజం క్లాసుల ద్వారా వెళ్ళిన వారు ప్రత్యేకంగా సువార్త అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, మరి పాపము, వీటన్నిటి గురించి కూడా వారు తెలుసుకొని ఉన్నారు. So I thought it will be good to continue studying on that theme itself. కాబట్టి మరి ఆ అంశం గురించే చదవడం కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. Some of the things that I mentioned, you may be already familiar to it. మరి కొన్ని విషయాలు నేను చెప్పబోయే విషయాలు మీకు ఇంతకు ముందుగానే అవి తెలిసి ఉండొచ్చు. But sometimes it's good for all of us to be again reminded of this important truths in the scripture. అయితే ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ఈ సత్యాలను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడము మంచిది. And sometimes we preach gospel in and out in worship services, even to when we go for outreach. Still we ask sometimes even visitors who are coming to the church, sometimes they don't know what is the gospel. మరి సంఘంలో సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ, మరి కొంతమంది ఆ సంఘంలోకి రెగ్యులర్గా వస్తున్నా మరి వాళ్ళకి ఇంకా సువార్త అంటే ఏంటో తెలియటం లేదు. And sometimes it's the same case with some important doctrines like the doctrine of baptism. And some may be even baptized without knowing the scriptural teaching of it. అట్లాగే మరి కొంతమందికి బాప్తిస్మము అనే అంశం గురించి ఎన్నిసార్లు బోధించినప్పటికీ లేఖనానుసారంగా బాప్తిస్మం అనేది కూడా అర్థం కాని స్థితిలో ఉంటున్నారు. So I request all of you to listen carefully as we particularly study on this topic of baptism, its meaning, its mode and subjects. కాబట్టి మరి ఈరోజు మనం బాప్తిస్మం అనే అంశం గురించి ధ్యానం చేయబోతుండగా, బాప్తిస్మం అంటే ఏమిటి, మరి దాని యొక్క బాప్తిస్మం ఇచ్చే విధానం ఏంటి, బాప్తిస్మానికి ఎవరు అర్హులు, ఈ విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. I understand that this is a conference and we have guests from even other churches and all attending. మరి ఇది కాన్ఫరెన్స్, మనకి అతిథులు ఉన్నారు, ఇతర సంఘాల నుంచి కూడా హాజరైన వారు ఉన్నారు. So sometimes you may disagree on certain things, particularly when I come to the second point or third point. మరి నేను చెప్పేటప్పుడు కొన్నిసార్లు 2 లేదా 3 పాయింట్ల గురించి చెప్పేటప్పుడు నాతో మీరు అంగీకరించకపోవచ్చు, ఏకీభవించకపోవచ్చు. But I like to say very clearly that we do love even other brothers and sisters in Christ who have a different view on certain matters, and we consider them as fellow brothers and sisters in Christ. అయితే మరి అంగీకరించిన వారిని కూడా, ఏకీభవించిన వారిని కూడా మేము వారిని సహోదరులుగా భావిస్తూ ఉన్నాము. వారికి ఉన్నటువంటి అవగాహనను కూడా మేము గౌరవిస్తున్నాము. And as you all know, we are all preparing to witness inauguration of a church and a Bible college building, which is also part of a Reformed Baptist church. మరి రిఫార్మ్డ్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి సంఘాన్ని మరి దాన్ని ప్రారంభించబోతున్నాం అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. And that's why many of us will be going to Shillong to see that and render praises to God for the work there. ఆ సంఘాన్ని ప్రారంభించడానికి మరి అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది షిల్లాంగ్ వెళ్తున్నారు. ఆ కార్యక్రమాన్ని జరిగించి అక్కడ మరి పనిచేసేవారిని బలపరచడానికి వెళ్తున్నారు. So even if we disagree on maybe mode or who should be baptized, we love to see all of you as brothers and sisters, and we love to maintain the fellowship. We are not seeing those who disagree with us on those things as heretics. కాబట్టి మరి బాప్తిజం విషయంలో, బాప్తిజం ఇచ్చే విధానంలో మీరు మాతో ఏకీభవించకపోయినప్పటికీ మిమ్మల్ని క్రీస్తునందు సహోదరులుగానే మేము పరిగణిస్తూ ఉన్నాము. అట్లాగే మరి మేము చేసేది తప్పు అని మాత్రము మీరు అనుకోవద్దు. So even after coming to Vizag, I got invitations to witness baptism of many of my friends. మరి నేను వైజాగ్ వచ్చిన తర్వాత కూడా అనేక మంది నా స్నేహితులు వారి యొక్క బాప్తిజం కార్యక్రమాన్ని నేను ఆహ్వానించబడ్డాను, చూశాను. They invite me, I go and see. వారు నన్ను ఆహ్వానించారు, నేను వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చూశాను. So pray for them. I hear God's word preached in those services. ఆ యొక్క ఆరాధనలో ఆ దేవుని వాక్యం ప్రకటించబడటం నేను విన్నాను, నేను చూశాను. Even if I disagree, many times I were blessed because many of those churches where I go to witness, they do baptism. For example, when it comes to mode, they do in a different way than how
Presbyterians do, but still I am blessed by the ministry of the word many times in such occasions. మరి వారి యొక్క బోధలతో అన్నిటితో నేను ఏకీభవించకపోయినప్పటికీ మరి వారు చేసే విధానము ముఖ్యంగా వారు బాప్తిజం ఇచ్చే విధానము అలాగే మరి ప్రెస్బిటేరియన్స్ ఇచ్చే విధానానికి కొంచెం భిన్నంగా ఉన్నది. దానిని నేను అంగీకరించకపోయినప్పటికీ వారితో కలిసి సహవాసంలో ఉండేవాడిని. So I believe all of us can benefit much from the doctrine of baptism revealed to us in the Bible. అయితే ఈరోజు మరి దేవుని యొక్క వాక్యములో బాప్తిస్మం గురించి బయలుపరిచినటువంటి సత్యముల ద్వారా అనేక మంది మేలు పొందుకుంటారని నేను అనుకుంటున్నాను. Since I developed today's sermon in a topical way, in a thematic way, I may not be spending too much time expounding all the verses that we read. మరి నేను యొక్క సందేశాన్ని అంశంతో కూడిన సందేశంగా సిద్ధపడినప్పటికీ ఇవన్నీ కూడా నేను మరి మీకు వివరించడానికి సమయం లేకపోవచ్చు. I may be quoting a lot of verses, so be ready to move your fingers in the scripture. మరి అనేకమైనటువంటి రిఫరెన్స్లు నేను చెప్పవచ్చు, అవన్నీ కూడా మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. I think time may not permit us to go in detail of all the verses that I may refer or cite. ఒకవేళ నేను చెప్పినటువంటి ఆ రిఫరెన్స్లు అన్నీ కూడా చూడడానికి మనకు సమయం సరిపోకపోవచ్చు. So let us now come to study this topic. First of all, I like to mention that baptism is also a sacrament. The Lord appointed 2 sacraments for the New Covenant Church. మరి దేవుడు ప్రభువు సంఘానికి 2 నూతనీకరణ విధానములను నియమించి ఉన్నాడు. And we know those are baptism and Lord's Supper. అవి ఏమిటయ్యా అంటే బాప్తిస్మము అట్లాగే ప్రభు బల్ల. And what is sacrament? ఇప్పుడు సాక్రిమెంట్ అనగా ఏమిటి? And some churches may use the term ordinance. దీనిని మరి ఆర్డినెన్స్ అని కొన్ని సంఘాల వారు చెప్తూ ఉన్నారు. These are generally signs which reveal Christ and his work to us. అయితే ఇది సాధారణంగా క్రీస్తు యొక్క పనిని మనకు బయలుపరుస్తూ ఉన్నది. These are signs of God's promises to us. ఇది దేవుడి యొక్క వాగ్దానాలకు గుర్తులుగా మనకున్నవి. And particularly when we meditate upon the Lord's Supper or the baptism in the New Covenant, it exhibits what Christ has done for us on the cross. ప్రత్యేకంగా ఈ యొక్క బాప్తిస్మము గురించి నూతన నిబంధనలో మనం చూసినప్పుడు మరి క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క శిలువలో ఏమి చేశారో దానిని చూపిస్తున్నది. And even when you study Old Testament, whenever God gives physical signs to God's people, it is a sign of God's promise to his people. అలాగే పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుడు వారికి చెప్పినటువంటి వాగ్దానాల నెరవేర్పులో భాగంగా ఇచ్చినటువంటి సూచనగా ఉన్నది. And God calls us to meditate upon his grace and mercy towards his people coming to us through the work of Lord Jesus Christ. కాబట్టి దేవుడు తన ప్రజలను యేసుక్రీస్తు యొక్క కార్యము ద్వారా వారికి కలగబోయే ఆశీర్వాదములను ధ్యానం చేయడానికి మనం పిలిచి ఉన్నాడు. And not only that, it's also a mark for the believers or the people of God, the mark of the covenant community of God. అంతే మాత్రమే కాదు, ఇవి విశ్వాసులకు ఒక గుర్తుగా ఉన్నది, విశ్వాసుల సమూహమునకు గుర్తుగా ఉన్నవి. And that's why we don't administer these sacraments outside the context of the church. We believe that it should be done in the context of the church itself. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలని మనము సంఘానికి వెలుపల చేయము, సంఘము లోపల మాత్రమే ఈ కార్యక్రమాలు మనం జరిగిస్తూ ఉంటాం. And whenever God gave promises, especially to the covenant people of God, he gives them a sign to remind them of the promises. కాబట్టి దేవుడు మరి తన ప్రజలకు వారితో నిబంధన చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా వారికి కొన్ని గుర్తులను ఇవ్వడం జరిగినది. We can see right in the beginning in Genesis itself, God entering into covenant with Noah, Abraham, and even many other covenants we read in the Bible. మరి ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే దేవుడు నోవా తోటి, అబ్రాహాము తోటి వారితో చేసినటువంటి నిబంధనలు ఇంకా అనేక సందర్భాల్లో ఈ యొక్క గుర్తులు మనం చూస్తూ ఉన్నాం. In Genesis chapter 9 we read God entering into a covenant with Noah, and then God gave a sign to remind Noah and all the people about the promise that God gave. మరి ఆదికాండము 9వ అధ్యాయంలో దేవుడు అయినటువంటి యెహోవా నోవాకు ఒక వాగ్దానము చేశాడు, ఒక నిబంధన చేసుకున్నాడు, దానికి గుర్తుగా ఒక గుర్తును ఇచ్చాడు. And what is the sign that God gave? మరి నోవాకి ఇచ్చినటువంటి ఆ గుర్తు ఏమిటి? Rainbow. Rainbow was a sign that God gave as part of that covenant. And then we come to the remaining chapters, especially in Genesis 17, we can see God gives a promise to Abraham, especially entering into a covenant with Abraham. And then for him and his generation to remember that
promise and that covenant, God gave a sign. అలాగే నోవాకి ఇచ్చినటువంటి గుర్తు ఏమిటంటే ఇంద్రధనుసుని ఇచ్చాడు. అది నిబంధనకి గుర్తుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఆదికాండము 17వ అధ్యాయంలో చూసినప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాముతో కూడా నిబంధన చేసి అబ్రహాముకి కూడా ఒక నిబంధనను ఒక గుర్తును ఇచ్చాడు. And we can see more and more physical signs reminding people of God's promise, God's faithfulness. అలాగే మరి ఇంకా అనేకమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఈ గుర్తులను దేవుడు మరి వాగ్దానానికి గుర్తులుగా మరి తన ప్రజలకు ఇవ్వడం చూస్తున్నాం. Some say God speaks to us or ministers to us in this way through signs because we are very weak in our faith. కొంతమంది ఏం చెప్తారంటే మన విశ్వాసంలో చాలా బలహీనంగా ఉన్నాం కాబట్టి దేవుడు ఈ గుర్తుల ద్వారా మరి ఇలాంటి వాటి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్తున్నారు. Particularly when we look at the life of Israel, God gave so many signs, so many picture lessons to them. మరి ప్రత్యేకంగా ఇశ్రాయేల్ ప్రజలు మనం చూసినట్లయితే దేవుడు వారికి చాలా గుర్తులు ఇవ్వడం జరిగింది. God speaks to them through their prophets and the priests and all by word. They still disobey, they still forget. So God gave them these physical signs that they will not forget God's promise, God's word. మరి దేవుడు వారితో ప్రవక్తల ద్వారా అనేక రీతులుగా అనేక విధాలుగా మాట్లాడినప్పటికీ వారు తిరుగుబాటు స్వభావం కలిగి ఉండడం ద్వారా వారికి అయినా కూడా మరలా మరి కొన్ని భౌతికమైనటువంటి గుర్తులను ఇచ్చాడు. వాటి ద్వారా వారు ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోకూడదని దేవుడు కోరుకున్నాడు. And God also created us in such a way, when we see a physical thing, when we touch it, sense it, we will remember it more. అంతేకాదు దేవుడు మనల్ని ఆ విధంగా మనల్ని కలుగజేశాడు. ఏదైనా మనం చూసినప్పుడు కానీ దానిని తాకినప్పుడు కానీ దాని గురించి ఎక్కువగా మనకి అవగాహన కలిగి ఉంటాం. When the word is preached to us, our ears are involved and we hear it. వాక్యము మనకి బోధించబడినప్పుడు మన చెవులు వాటిని మనం వింటాం వాటిని. And many times we forget also. వినిన వాటిని అట్లాగే మనం చాలాసార్లు మర్చిపోతాం. But if something is taught to us through pictures, through physical signs, through visible things, we may remember it more. అలాగే మరి కొన్నిసార్లు కొన్ని దృశ్యాల ద్వారా కనుక మనకి చూపించబడినట్లయితే బోధించబడినట్లయితే వాటిని ఎక్కువగా మనము గుర్తుపెట్టుకుంటాం. And this, I think those who are teaching in Sunday school or those who are children, now I am also a father, I know how to communicate to my son. Now itself we are using pictures to talk to him. మరి చిన్నపిల్లలకి మనం బోధించేటప్పుడు విషయాలు చెప్పేటప్పుడు అట్లాగే మరి సార్ కూడా తండ్రి ఉన్నాడు, వాళ్ళ పిల్లలకి ఎలా బోధించాలి, ఏ విధమైన దృశ్యాలు చూపించాలి, ఎలా చెప్పాలి అన్నది తెలుసుకున్నారు. And as adults or youths, you may be more interested in seeing a video or a pictorial representation of a thing more than reading a book. అట్లాగే పెద్దవాళ్ళు అయిన వారు కూడా ఏం చేస్తారంటే దృశ్యపూర్వకమైనవి ఎక్కువగా వీడియోలు చూడడానికి ఇష్టపడతారు, చదవడం కంటే కూడా చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. So God gave these physical signs so that we will remember His promises and we will not forget. కాబట్టి దేవుడు ఈ భౌతికమైనటువంటి గుర్తులను ఎందుకు ఇచ్చాడంటే వాటిని చూడడం ద్వారా మనం ఎప్పుడు కూడా వాటిని మర్చిపోకుండా ఉండాలి అని. So in the Lord's Supper, God gave us these elements of bread and wine. We can see it, we can sense it, we can touch it and remember what Christ has done on the cross for us. మరి ప్రభు యొక్క బలలో మనం చూసినట్లయితే ప్రభు మరి రొట్టెను ద్రాక్షారసాన్ని మనకి వాటిని ఇచ్చాడు. వాటిని మనం చూడవచ్చు, వాటిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. So those physical elements show to us, exhibit to us in pictorial way Christ's work on the cross. ఈ యొక్క భౌతికమైనటువంటి ఇవి మరి క్రీస్తు ప్రభు వారు ఆ కల్వరి శిలువలో చేసినటువంటి ఆ పనిని మనకి గుర్తు చేస్తున్నాయి. And even similarly in baptism we use water. Water is the element that we use. అలాగే మరి బాప్తిజంలో కూడా నీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. And the water reminds us of the cleansing work of the Holy Spirit, the work that Lord Jesus Christ done on the cross. It is applied to us by the Holy Spirit to cleanse us. ఈ యొక్క నీళ్లు మనకి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము కడుగబడుతూ ఉన్నాము అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాం. So when we remember about baptism, we must remember that this is a sign of God's covenant promises. మరి బాప్తిజం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన నిబంధనకి గుర్తుగా ఇచ్చినది అని. God gave such signs always in the Old Testament, in the Old Covenants. అట్లాగే ఈ యొక్క దేవుడు ఈ నిబంధనలను పాత నిబంధనలో మరి కొన్ని గుర్తులను ఇచ్చాడు. In the New Covenant, God gave these signs of baptism and the Lord's Supper as signs of the New Covenant. మరి నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క బాప్తిజమాన్ని, ప్రభు బలను,
మరి నిబంధనకి గుర్తులుగా ఇచ్చాడు. And these signs exhibit Christ's work and reminds us of God's promises. ఈ రెండు గుర్తులు కూడా క్రీస్తు ప్రభు వారు మన కొరకు చేసినటువంటి ఆ కార్యమును, శిలువ త్యాగమును మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. And baptism also represent the work of Holy Spirit in cleansing us and washing us of all our sins. అలాగే బాప్తిస్మము ఏం తెలియజేస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము కడుగబడటము, మనము పవిత్రపరచబడటము, మన పాపములన్నీ కడిగివేయబడతామని తెలియజేస్తుంది. When we go to the book of Ezekiel, we can read this, particularly mentioning about the work of the Holy Spirit in making us clean. మరి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ కడుగబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. Ezekiel chapter 36 verse 25. Then will I sprinkle clean water upon you, and ye shall be clean from all your filthiness, and from all your idols will I cleanse you. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనము, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. The physical water we use in our day-to-day life, and that's another thing I like to mention. When God gives us signs, He likes to give things that we encounter in day-to-day life so that we will easily see it and remember. మరి మనం ఈ నీళ్లు అనేవి మన అనుదిన జీవితంలో వాడుతూ ఉంటాము. దేవుడు ఇచ్చే ఈ గుర్తులు కూడా మన జీవితంలో మనం అనుదినము చూసేవి, వాడేవే ఎక్కువగా మనకు గుర్తులుగా ఇచ్చి ఉన్నాడు. Every day of our lives we use water. ప్రతిరోజు మన జీవితంలో ప్రతిరోజు మనము నీటిని ఉపయోగిస్తూ ఉంటాం. And we know from our day-to-day life, we take shower one day, but we need to take shower next day also. మనం మరి ఈ నీటిని ఒకరోజు స్నానానికి వాడుతూ ఉంటాం. మరి స్నానం చేసాం కదా అని ఊరుకోం, కానీ మరుసటి రోజు కూడా స్నానం చేయడానికి వాడతాం. The dirt still remains. The physical water cannot clean us completely. ఇది మనకు దేని గుర్తు చేస్తుందంటే మనం తీసుకుంటున్న ఈ నీళ్లు మనలను మరి పరిపూర్ణంగా శుద్ధి చేయడం లేదు అని. So God is using this element of water to convey this spiritual truth that you must be washed, you must be cleansed by the Holy Spirit. అయితే దేవుడు యొక్క భౌతికమైనటువంటి శుద్ధ జలాన్ని లేదా నీటిని దేనిని తెలియజేయడానికి వాడుతున్నాడంటే మీరు ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రపరచబడాలి, నూతనపరచబడాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. And it is not our efforts or the religious things that we do that make us clean. ఇది ఏదో మనం చేసే పని కాదు, మనం చేస్తున్న మత సంబంధమైనటువంటి కార్యం ద్వారా మనము శుద్ధి చేయబట్టలేదు. In the portion that we read in verse 25, Ezekiel chapter 36, the word of the Lord says, I will sprinkle clean water upon you. చదవబడినటువంటి వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, నేను మిమ్ములను పవిత్రపరుస్తాను అంటున్నాడు. You know, in places like India, it's very common for those who are religious to go and immerse themselves in rivers considered as holy rivers. మరి మన భారతదేశంలో చూసినట్లయితే అనేక మంది నదులకు వెళ్ళి ఆ నదులే పవిత్రమైనవిగా గుర్తించి అక్కడికి వెళ్ళి మునిగి వస్తుంటారు. Some people may do every month or once in a year, and they think that when they do that ritually, they are purified and cleansed by the waters of that river. కొంతమంది మరి నెలకు ఒకసారి వెళ్ళి ఆ పవిత్ర జలాలలో ఆ యొక్క నదుల్లో మునిగి రావడం ద్వారా, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మునిగి రావడం ద్వారా ఆ యొక్క నదులు వారిని పవిత్రపరుస్తాయని, ఆ విధంగా తమను తాము పవిత్రపరచుకున్నారని వారు అనుకుంటారు. They are doing it as a work that they do to God, to please God. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది దేవుణ్ణి పరచడానికి నేను చేస్తున్న పని, ఈ పని నేను చేస్తున్నానని వాళ్ళు అనుకుంటారు. So they go to fasting, much prayers, and then they go and think that these waters can clean them. వాళ్ళు ఉపవాసాలుండి ఎక్కువగా ప్రార్థన చేసి మరి అట్లా వెళ్ళి చివరికి ఈ నీటి ద్వారా ఈ నీళ్లు మమ్మల్ని పవిత్రపరుస్తాయి అని వాళ్ళు అనుకుంటారు. But in Christian understanding, this washing and cleaning is done completely by the Holy Spirit Himself. అయితే క్రైస్తవ అర్థములో మరి ఈ యొక్క పరిశుద్ధపరచబడము, పవిత్రపరచబడము అనేది కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. You try to clean yourselves, you will not be clean in the sight of God. నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి అనుకుంటే నీవు దేవుని ఎదుట నీవు ఎప్పుడు కూడా పవిత్రపరచబడలేవు. In order for your heart to be washed and cleansed from all filthiness and sins, the Holy Spirit must clean us. నీ యొక్క హృదయాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను ఇది శుద్ధీకరించాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మాత్రమే శుద్ధి చేయగలదు. And when baptism is administered, when this washing is done by the water, and when you pour the water upon the person, that precious truth of Christ washing away our sins
by the work in the cross, by shedding his blood, is again shown to our eyes. కాబట్టి బాప్తిస్మములో మీ మీద నీళ్లు చల్లినప్పుడు అది దేనిని తెలియజేస్తుందంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ కార్యము ద్వారా మనము ఆ పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేయబడుతున్నాము అన్న విషయాన్ని When తెలియజేస్తుంది. we come to Hebrews chapter 10 verse 22, we can see the same. The word of the Lord uses such language to represent this truth. Hebrews chapter 10 verse 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. Let us draw near with a true heart, in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience and our bodies washed with pure water. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. God uses the language of water to show us even the work that the Holy Spirit do in regenerating us, in giving us faith, assurance and hope. కాబట్టి దేవుడు మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనలను శుద్ధీకరిస్తాడు, నూతనపరుస్తాడు, నూతనమైన నిరీక్షణ ఇస్తాడు, కేవలం వాటర్ ద్వారా నీటి ద్వారా ఎట్లా మనల్ని పరిశుద్ధపరుస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. So as part of to understand the meaning of baptism, I mentioned two things. కాబట్టి బాప్తిస్మము అర్థం చేసుకునే విషయంలో రెండు విషయాలు మీకు తెలియజేశాను. I said this is a sign and seal of the covenant promises that God gives to us. నేనేం చెప్పానంటే మొదటిగా ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గుర్తు, మరి ఒక ముద్ర అని చెప్పాను. And I also said baptism is a sign of Holy Spirit's work, Holy Spirit applying Christ's work on the cross to our hearts, the Holy Spirit cleaning us, washing us from all our sins, and baptism is a sign of that. అలాగే బాప్తిస్మము పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనలను పరిశుద్ధపరుస్తాడు, నూతనపరుస్తాడు, మరి ఆ విషయాన్ని తెలియజేస్తాను విషయాన్ని మీకు తెలియజేశాను. Meditate upon from scripture, we can even think of more meanings and more doctrines concerning this topic. ఇంకా మరి అనేకమైనటువంటి లేఖనాలు మనం చూసినట్లయితే ఈ యొక్క సిద్ధాంతము విషయంలో అనేకమైనవి మనం చూడవచ్చు. I'm not going to cover all of that. I just want to stick to these points, and now I like to take your attention to the mode of baptism, because I emphasize on these meanings to make clear that the mode that we do for baptism also is scriptural. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి సమయం లేదు కనుక నేను మరి చెప్పబడినటువంటి రెండు అంశాల గురించి, అందులో ముఖ్యంగా బాప్తిస్మము తీసుకోవాల్సిన ఇచ్చే విధానము అనే దాని మీద నేను ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను. I know this is, I think all of us can agree, all denominations can agree to a great extent to the meaning of baptism. బాప్తిస్మము అనే దానికి అర్థము ఇచ్చే దాంట్లో అర్థములో అన్ని సిద్ధాంతాల వారు, అన్ని సంఘాల వారు దీనిని ఒప్పుకుంటారు. But when it comes to more, there are a lot of disagreements. అయితే బాప్తిజం ఇచ్చే విధానంలోకి వచ్చేసరికి చాలా మంది మరి వ్యతిరేకిస్తూ ఉంటారు, చాలా మంది ఏకీభవించరు. Some churches say immersion is the only valid mode to do baptism. కొన్ని సంఘాలు ఏం చెప్తాయి అంటే మరి ముంచి ఇచ్చే బాప్తిజమే మరి సరి అయిన బాప్తిజం అని కొన్ని సంఘాల వారు బోధిస్తారు. Some churches say sprinkling is the only valid mode of baptism. కొన్ని సంఘాల వారు ఏం చెప్తారంటే చిలకరింపు విధానమే సరి అయిన విధానం అని వారు చెప్తారు. So today after the sermon we will be witnessing baptism and we are using the mode of sprinkling or pouring. కాబట్టి ఈ యొక్క సందేశం తర్వాత మరి మనం చేయబోయే బాప్తిజంలో మనము చిలకరింపు అనే దానిని ఇవ్వబోతున్నాం. And we do recognize those who took baptism by immersion. అట్లాగే మరి ముంచుడు బాప్తిజం తీసుకున్న వారిని ఆ బాప్తిజమాన్ని కూడా మేము దాన్ని అంగీకరిస్తున్నాము, ఒప్పుకుంటున్నాం. Many believers in our congregations, they all were baptized in other churches. Most of them were baptized in the mode of immersion. మరి మన సంఘంలో ఉన్నటువంటి వారు అనేక మంది విశ్వాసులు ఇతర సంఘాల నుండి వచ్చిన వారు అక్కడ ఆల్రెడీ మరి ఆ ముంచుడు బాప్తిజం తీసుకొని వచ్చి ఉన్నారు. I will not say to them, oh, we are Presbyterians, you want to be part of the church, you must be sprinkled first. కాబట్టి నువ్వు బయట అక్కడ ముంచుడు బాప్తిజం తీసుకొని వచ్చావు కాబట్టి మేము ఇక్కడ ప్రెస్బిటేరియన్స్ మా సంఘంలోకి రావాలంటే నువ్వు మరలా ఇక్కడ బాప్తిజం తీసుకోవాలని నేను అంటలేదు. They will not say to them, oh, you cannot take Holy Communion unless you are baptized in our way, in the way we teach.
అట్లాగే ఇదిగో నువ్వు ప్రభు బలలో పాల్గొనడానికి వీల్లేదు, ఎందుకంటే మేము ఇచ్చిన విధానంలో నువ్వు బాప్తిజం తీసుకోకపోతే ప్రభు బలలో పాల్గొనడానికి వీల్లేదని కూడా మేము చెప్పడం లేదు. We believe as long as they are baptized in the name of the Father, Son, and the Holy Spirit, and water is used, he can be recognized as a valid baptist. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి ద్వారా ఇవ్వబడినటువంటి బాప్తిజంని మేము దాన్ని అంగీకరిస్తున్నాం, దాన్ని మేము ఒప్పుకుంటున్నాం. But then as a church, when we do this, we do believe there is enough scriptural ground for even the practice of sprinkling and pouring. అయితే సంఘముగా మేము ఇచ్చేటప్పుడు లేఖనాలు అనేకమైనటువంటి లేఖనాలు మరి ఈ యొక్క చిలకరింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి విధానాన్ని మేము అనుసరిస్తున్నాం. When I teach catechism class for those who want to join membership of the church, I normally say them, we are not just Presbyterians, we are Bible Presbyterians. We want to ensure we do everything biblically. మరి ఎవరైతే క్యాటసిజం క్లాసులు తీసుకోవడానికి వచ్చారో వాళ్ళతో నేను ప్రత్యేకంగా తెలియజేశాను ఏమనంటే కేవలము మనం ప్రెస్బిటేరియన్స్మే కాదు, మనము బైబిల్ ప్రెస్బిటేరియన్స్మే, కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో అది మనం చేస్తామని స్పష్టంగా వాళ్ళకి తెలియజేశాం. So we believe even as part of worship, when this sacrament is administered, when the baptism is administered, we want to ensure that we do it biblically. There is some scriptural ground for this practice. Otherwise, it's a meaningless ritual. కాబట్టి మరి బాప్తిజం ఇచ్చినా ప్రభు బల ఇచ్చినా ఏ చేసినా దానిని లేఖనాధారముగా మరి లేఖనాలను బట్టి చేస్తాం, కానీ అలా కాకుండా కనుక మనం వాటిని చేసినట్లయితే అది అర్థవంతం కాదు. So I just want to give you some reasons why we use sprinkling or pouring as a mode of baptism. మరి ఇక్కడ చిలకరింపు బాప్తిజమాన్ని ఎందుకు ఇస్తున్నాం అన్న విషయాన్ని మీకు కొన్ని విషయాల ద్వారా తెలియజేస్తాను. Baptism is not a new thing suddenly popped up in the new covenant. మరి బాప్తిజం అనేది అనుకోకుండా నూతన నిబంధనలో కనబడినది కాదు. In the old covenant we can see God already appointing certain ritual baptisms. మరి నీ పాత నిబంధనలో కూడా దేవుడు కొన్ని మత సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి బాప్తిజమాలు అనుగ్రహించాడు. I think one prominent example we can see is when those who want to be part of the priesthood, the Levites, they will be brought to the door of the temple and the other senior priests will sprinkle water upon them. They are at the age of 30. మరి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలులో యాజకత్వంలో లేవీయులను యాజకులుగా నియమించేటప్పుడు వారిని మందిర ద్వారం దగ్గర తీసుకొచ్చి వారి మీద ఆ నీళ్ళని చిలకరింపు చేసి 30 సంవత్సరాల వయసులో వారిపై నీళ్లను చిలకరించి వారిని ఆ విధంగా యాజకులుగా నియమించడం జరుగుతున్నది. So symbolically that show to us they will be anointed by the Holy Spirit to do this office, public office in the church as a priest. మరి అది దేని తెలియజేస్తుందంటే వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పరిచర్యను మరి యొక్క యాజకునిగా యాజక ధర్మాలు నిర్వర్తించడానికి అవసరమైన అభిషేకాన్ని వారు కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. So the Jews, they were not unfamiliar or they were not completely new to this baptism. కాబట్టి యూదులు ఈ యొక్క బాప్తిజం తెలియని వారు కాదు, దాని కొత్త వారు కాదు వాళ్ళు. And we can see even purification baptisms or even for those new converts to the Jewish faith, they were baptized and received. అట్లాగే మరి యూదా మతంలో నుండి మరి అంగీకరించిన వారు కూడా బాప్తిజం పొంది దానిని పొందుకున్నారు. We can see John the Baptizer comes by calling people to repent and then he also administered baptism. మనం చూస్తాం కదా బాప్తిజం ఇచ్చే యోహాను మరి వారిని పిలిచి ఇదిగో పశ్చాత్తాపపడండి అని చెప్పేసి వారిని ఆహ్వానించి వారికి బాప్తిజం ఇవ్వడం చూసాం. We need to go out of the context of the scripture to think that John's baptism was by a new kind of water. It was totally unfamiliar to the Jews because John was the last prophet of the old covenant. మరి యోహాను ఇచ్చినటువంటి బాప్తిజము యూదులకు తెలియదని, ఎందుకంటే ఆ యోహాను ఆ యొక్క ప్రవక్తలలో మరి చివరి యాజకుడిగా ఉన్నాడు, ఆయన ద్వారా ఇవ్వబడినటువంటి బాప్తిజము యూదులకు కొత్తగా అనిపిస్తుంది. We have to assume John also ministered like any other Old Testament way of administering baptism. మరి కాబట్టి మనం బాప్తిజం ఇచ్చే యోహాను ఇచ్చే బాప్తిజం కూడా పాత నిబంధన విధానంలో నుండే ఇవ్వబడిందని మనం గ్రహించాలి. And I like to bring your attention to two important baptisms in the Bible and see how it was done. రెండు ప్రాముఖ్యమైనటువంటి బాప్తిజమాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను, అవి ఎలా జరిగినాయో తెలియజేస్తాను. One is Christ's baptism. ఒకటి యేసు ప్రభు వారు తీసుకున్నటువంటి బాప్తిజం. And that is Apostle Paul's baptism. రెండవది అపోస్తలుడైనటువంటి పౌలుకి ఇవ్వబడినటువంటి బాప్తిజం. I think into us new covenant believers we see Lord Jesus as our God and Savior, and I think what he has taught and the scriptural guidelines, even his example, we take seriously.
మరి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ప్రభు, మన యొక్క రక్షకుడు, దేవుడు అయినటువంటి యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ యొక్క సూచనలను, ఆ విధానాలని మనము చాలా తీవ్రంగా మరి వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి, పరిగణించుకోవాలి. Who want to enter into the priesthood ministry, they will be baptized. మరి నేను ముందుగా చెప్పాను కదా, ఎవరైతే ఈ యొక్క యాజక ధర్మంలోనికి ప్రవేశించాలనుకుంటారో వారు తప్పకుండా బాప్తిసం పొందాలి. And Jesus Christ took baptism exactly at the age of 30 when he started his ministry. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఖచ్చితంగా 30 సంవత్సరాల వయసులో ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు బాప్తిసం పొందారు. And John comes in the priestly line, and John is the one who administered this baptism to him. ఆ యొక్క యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను యాజకుని యొక్క మార్గంలో యాజకునిగా వచ్చారు. ఆయన ద్వారా ఈ బాప్తిస్మము ఇవ్వడం జరిగింది. And the Holy Spirit coming and blessing that baptism that John administered to Lord Jesus. ఆ సమయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ ప్రభు పైన వాలినట్లుగా మనం చూస్తున్నాం. And one thing we read when we study the life of Lord Jesus is that he came to fulfill the law. Even in that portion that we read when we study John the Baptizer baptizing Lord Jesus, he very clearly says he came to fulfill all righteousness. He came to fulfill the law. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే ఇదిగో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఈ విషయాలు తెలియజేశాడు. Jesus didn't violate God's law even in a single point. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క నియమాన్ని ఎక్కడ కూడా మరి అతిక్రమించలేదు. So we have to assume, like all the other Old Testament priests, when Jesus started his ministry, he followed the same God's law where he was baptized by sprinkling and he initiated his ministry as a priest. కాబట్టి మరి పాత నిబంధన విధానంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మము పొందుకున్నారు. కాబట్టి దానినే మనము అనుసరించాలి. ఆ విధంగా మనము ముందుకి కొనసాగాలి. And now we look at Paul's baptism mentioned in Acts chapter 9 verses 17 to 19. మరి ఇప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క బాప్తిస్మము చూద్దాము. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. I'd like to bring your attention to that portion. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలోనికి మీ యొక్క మీరు చూడాలని తెలియజేస్తున్నాను. And Ananias went his way and entered into the house, and putting his hands on him said, Brother Saul, the Lord, even Jesus, that appeared unto thee in the way, as thou camest, hath sent me, that thou mightest receive thy sight and be filled with the Holy Ghost. And immediately there fell from his eyes as it had been scales, and he received sight forthwith, and arose and was baptized. Acts chapter 9 verses 17 and 18. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము మరి 17-18 వచనాలు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. So when we study this context, we can see all this is happening in a house. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇదంతా కూడా ఒక ఇంటిలో జరుగుతున్నది. Here we can see Ananias coming and then baptizing him. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అననీయ వచ్చి మరి పౌలుకి బాప్తిజం ఇస్తున్నాడు. If we just go by the context there's no way to assume that they went out to a pool or some place where the immersion happened. మరి ఈ యొక్క వాళ్ళ లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే వారు ఎక్కడికో బయటికి వెళ్ళి ఎక్కడో మరి ఆ నీళ్లు ఎక్కువగా ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ బాప్తిజం తీసుకున్నట్టుగా ఏమీ లేదు. It's all happening in the house where Paul arose and he was baptized. He was sitting, he was blind, and then he was baptized. ఇది ఎక్కడ జరిగిందంటే ఒక ఇంటి లోపల జరిగింది. పౌలు గుడ్డివాడిగా ఉన్నాడు, చూపు పొందుకున్నాడు, లేచాడు, వెంటనే బాప్తిజం పొందాడు. So I gave two examples. మరి నేను 2 ఉదాహరణలు మీకు తెలియజేశాను. And there are so many other examples given in the book of Acts where baptisms are happening or done by apostles. అట్లాగే మరి ఇంకా అపోస్తుల కార్యాలు అనేకమైనటువంటి అపోస్తుల ద్వారా జరిగినటువంటి బాప్తిజమాలు అనేకం ఉన్నవి. For example, the baptism of Ethiopian eunuch. ఇథియోపియుడైనటువంటి ఏనోకు ఇవ్వబడినటువంటి బాప్తిజమం. It was done in a place or kind of a desert area where there was not much water. ఈ యొక్క బాప్తిజం ఎక్కడ ఇవ్వబడిందంటే ఎడారి ప్రాంతంలో ఎక్కడైతే ఎక్కువ నీరు లేదో ఆ స్థలంలో ఇవ్వబడిన బాప్తిజం. And we can see the baptism of Philippian jailer mentioned. If you look at the context, there's no way that we can imagine that they went to some other place where they found a pool or a place where there's so much water and got baptized. అట్లాగే మరి ఫిలిప్పీలో మరి జైలు అధికారి అక్కడ విషయం కూడా అక్కడ కూడా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి నీళ్ళు ఎక్కువ కొన్న చోటుకి వెళ్ళి బాప్తిజం పొందినట్లుగా ఏం రాయబడలేదు.
So we can assume that those baptisms happened in the context of houses or in the places where they heard God's word and immediately they were baptized. కాబట్టి ఇవి ఏమి మనకు తెలియజేస్తున్నాయి అంటే బాప్తిస్మాలు ఆ ఇంటిలోనో లేదంటే ఎడారి ప్రాంతాల్లోనో ఎక్కడైతే ఎక్కువ నీరు లేదో అలాంటి ప్రాంతాల్లో వారు బాప్తిజం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. So these examples and the context kind of gives us a hint that those baptisms might have happened exactly in the way the Jews did baptism. అయితే ఈ యొక్క బాప్తిస్మాలు ఏమి మనకు తెలియజేస్తున్నాయి అంటే యూదులు ఇచ్చినటువంటి బాప్తిస్మ విధానాన్ని మనకి తెలియజేస్తున్నవి. I like to just say connecting with the meaning, and we believe and that way of administering baptism by sprinkling or pouring truly conveys the meaning intended by the baptism. మరి ఇక్కడ ఈ విధముగా ఆ నీరు చిలకరించడము లేదా నీరు పోయడము అనేది అది సరి అయినటువంటి బాప్తిస్మాన్ని సూచిస్తున్నది. I like to bring your attention to Matthew chapter 3 verses 11 and 12. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. There it says, I will indeed baptize you with water unto repentance, but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear. He shall baptize you with the Holy Ghost and with fire. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము చూసినట్లయితే, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. So there is John's baptism there, he baptized with water, but then he says, Lord Jesus Christ will baptize you with spirit and fire. మరి యోహాను బాప్తిస్మములో నీటి ద్వారా బాప్తిస్మం ఇచ్చాడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడని చెప్తున్నాడు. I think there are some instances in book of Acts which kind of fulfills this prophecy given here, the prophecy even in the Old Testament which was given to the people of God. అయితే మరి ఇది పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ఆ విధానానికి వాటి యొక్క నెరవేర్పులో భాగముగా దేవుని ప్రజల జీవితంలో జరిగిన దానికి గుర్తుగా ఉన్నది. Let's turn to Acts chapter 2 verse 17 where we can see the spirit. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే వారి మీద పరిశుద్ధాత్మ ఏ విధంగా కుమ్మరించబడిందో మనం చూస్తున్నాం. It says, and it shall come to pass in the last days, said God, I will pour out my spirit upon all flesh, and your sons and your daughters shall prophesy. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలగందురు. So the Spirit's work is represented in the way of pouring or sprinkling. కాబట్టి ఆత్మ యొక్క పని కుమ్మరించబడము అనే విధానంగా కనపడుతున్నది. Acts chapter 10 verse 45. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 45వ వచనంలోకి మనం వద్దాం. There both things are happening. People are getting baptized with water. ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నవి. నీటి ద్వారా బాప్తిజం పొందుతున్నారు. And the ministry of the Holy Spirit also is mentioned. అట్లాగే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య కూడా తెలియజేయబడుతుంది. Here it says verse 45, Acts chapter 10 verse 45, and they of the circumcision which believed were astonished, as many as came with Peter, because that on the Gentiles also was poured out the gift of the Holy Spirit. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 45వ వచనంలో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. And then immediately in verse 47 he asks, can any man forbid water that these should not be baptized? They have received the Holy Ghost. They received the Holy Ghost by pouring, and then immediately they are asking for water, and we have to assume that the administration of the baptism also must be pouring or sprinkling to convey the truth attached to it. అయితే ఇక్కడ వెంటనే మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే వీళ్ళకి బాప్తిజం ఇవ్వకుండా నీళ్ళని ఎవరైనా అడ్డగించగలరా అని అడుగుతున్నాడు. ఇక్కడ మొదటిగా వారు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడము, ఆ తర్వాత నీళ్ళ ద్వారా వారు వారిపై నీళ్లు చిలకరించబడము అనే విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. So when I explained about the meaning of the baptism, I said this is also a sign of the cleansing work of the Holy Spirit, whereby Holy Spirit applies the benefits of Christ's work to us. కాబట్టి బాప్తిజము అనేది నేను ఏం తెలియజేస్తున్నానంటే ఇది మనం పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రపరచబడము లేదా కడగబడము, ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనాలను మనం పొందుకోవడానికి మనకి ఇవ్వబడినటువంటి గుర్తు. When we think about our own salvation, it is not an initiation of our work. It is not something that we do. It comes to us from God as a free gift, as the grace of God.
మన యొక్క రక్షణ విషయంలో మనం చూసినట్లయితే ఇదేదో మనమేదో చేసినటువంటి పని వలన మనకి రక్షణ కలగడం లేదు, కానీ ఇది దేవుడు ఉచితముగా మనకి మరి ఇచ్చినటువంటి బహుమానముగా ఆ విధంగా ఇవ్వడం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. The Holy Spirit's work is shown properly in such a way that when we do pouring or sprinkling, we can see God's grace coming to us. మరి పరిశుద్ధాత్మ ఆ యొక్క పని అనేది ఆ విధంగా కుమరించబడము, అనుగ్రహించబడడం అనేది దేవుని యొక్క కృప, మన ఎడల దేవుని యొక్క కృపను మనకు తెలియజేస్తుంది. One famous theologian called Charles Ward, he said in this way, you study throughout the scriptures of every instances of baptism in the Bible. చార్ల్స్ హార్ప్ అనే ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా తెలియజేశారు. He says in every instances of baptism, the element is applied to the subject, not the subject getting into the element. మరి ప్రతి బాప్తిస్మంలో కూడా ఆ బాప్తిస్మం యొక్క పరికరాలు లేదా నీరు అనేది తీసుకునే వారికి ఇవ్వబడుతుంది, కానీ తీసుకునే వాళ్ళు నీటికి కలపబడరు. So it is true for all the Old Testament baptisms. You study the element water is applied to the subject. కాబట్టి ఇది పాత నిబంధన విధానంలో కూడా ఇది నిజము. అక్కడ కూడా వాళ్ళ మీద చిలకరించబడ్డాయి, కానీ వాళ్ళు నీటిలోకి రాలేదు. That properly shows God's grace, God's work coming to us, not as our initiative. It is something that God Himself do to cleanse us, to wash us. ఇది ఏం తెలియజేస్తుంటే దేవుని యొక్క కృప కనికరాలు మన దగ్గరికి రావడం, మన మీదకి రావడం, అంతే కానీ మనం చేసే పని ద్వారా దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి. In salvation, we are not washing by ourselves. It is God who washes us. రక్షణ విషయంలో చూసినట్లయితే మనము పరిశుద్ధపరచుకోవట్లేదు, కానీ దేవుడే మనలను పవిత్రపరుస్తూ ఉన్నాడు. The graces and the gifts of the Holy Spirit are given to us, poured to us, and we receive it. And He do the sprinkling, cleansing, and washing. మరి దేవుని యొక్క ఆ కృప అనేది మన మీద కుమ్మరించబడుతూ ఉన్నది, మనకి అనుగ్రహించబడుతూ ఉన్నది. దీనిని మనము ఈ విధంగా మనము కడుగబడుతూ ఉన్నాం, పవిత్రపరచబడుతూ ఉన్నాం. So we believe there is sufficient ground, scriptural ground for the mode that we use in our churches for baptism. మరి ఈ యొక్క సంఘాలలో ఈ విధమైనటువంటి బాప్తిస్మం ఇవ్వడానికి అనేకమైనటువంటి లేఖనాలు మరి సపోర్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. I like to end this second point with a story. ఈ యొక్క రెండవ పాయింట్ ని ఒక చిన్న కథతో ముగిస్తబోతున్నాను. It was a discussion between a Baptist and a Presbyterian. ఇది ఒక బ్యాప్టిస్టు ప్రెస్బిటేరియన్స్ మధ్య జరిగినటువంటి సంభాషణ. And normally when they gather together, they may agree on everything except on the mode maybe, and also on the subject. వాళ్ళు బ్యాప్టిస్టులు ప్రెస్బిటేరియన్స్ కలిసినప్పుడు అన్ని విషయాల్లో వారు అంగీకరిస్తారు, కానీ కేవలం ఈ యొక్క బాప్టిజం విషయంలోనే కొంచెం తేడాలుగా ఉన్నారు. And the Presbyterian was little smart. అయితే ప్రెస్బిటేరియన్స్ కొంచెం స్మార్ట్ గా ఉన్నారు. Not all Presbyterians, that Presbyterian. అందరూ ప్రెస్బిటేరియన్స్ కాదు, ఆ యొక్క బ్యాప్టిస్ట్ పాస్టర్ ప్రెస్బిటేరియన్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు. The man in that story, he was smart. ఆ కథలో ఉన్నటువంటి వ్యక్తి చాలా తెలివైన వాడు. So he asked the Baptist, suppose you do immersion, you immerse the feet of a person in the water. Is it immersion baptism? అతను ఏమని అడిగాడంటే, ఒకవేళ నువ్వు ముంచుడు బాప్తిజం ఇస్తే, ఒకవేళ నువ్వు కాళ్ళ వరకు ముంచావు అనుకో, అది బాప్తిజం అవుతుందా అని అడిగాడు. If a pastor brought the candidate for baptism, he asked the person to get into the water. If you imagine the water is till the knees, is it immersion baptism? ఒకవేళ ఒక వ్యక్తిని బాప్తిజం కోసం నీటిలోకి రమ్మని ఇక్కడ దాకా వచ్చాడు, మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినాయి, అంతవరకు సరిపోయిందా, అంతతో బాప్తిజం అయిపోతుందా అన్నాడు. He said no. అది బాప్తిజం కాదు అని బాప్టిస్ట్ పాస్టర్ చెప్పాడు. Then he said, what about you put him in the water and the water is still your waist? అతను అయితే ఆ వ్యక్తి నీళ్ళలో దింపావు, నీళ్లు నడుము దాకా వచ్చినాయి, అంతవరకు సరిపోదా అని అడిగాడు. He said no, that is not enough to be called as immersion baptism. నడుము దాకా వచ్చినా కూడా అది ముంచుడు బాప్తిజం కాదు అన్నాడు. Then he Presbyterian asked, what about you bring the water all to the level of the chest? Is that sufficient? Is that immersion baptism? ఇప్పుడు ప్రెస్బిటేరియన్ ఏమడిగాడంటే, ఇదిగో గుండెల దాకా ఇంతవరకు ఇంత లోతులోకి తెచ్చావు, సరిపోతుందా బాప్తిజం, ముంచుడు బాప్తిజమానికి అన్నాడు. He said no. అది కూడా సరిపోదు అన్నాడు. He said, what about we bring the water till the neck? Is that sufficient? Is that immersion baptism? ఇప్పుడు మెడల దాకా తెచ్చావు నీళ్లు, ఇంత లోతులు ముంచావు, సరిపోతుందా అంటే నో, అది కూడా సరిపోదు. Then he asked, what about bringing the head under the water? Is that immersion baptism? ఇప్పుడు తల నీటి కిందకి తీసుకొస్తే అది బాప్తిజమా అని అడిగాను. He said yes. అది సరిపోతుంది, అది బాప్తిజం. He said that's what we are doing. We are bringing the head under the water. ఇప్పుడు అదేనయ్యా మేము కూడా చేస్తుంది, తలని నీటి కిందకి తెస్తున్నాం అని చెప్పాడు ఈయన. So I think that's some way we can find some agreement. We can all agree the head must be under the water to have a proper baptism. ఇది మనం ఒప్పుకోవడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే
బాప్తిజంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే అలా నీటి కిందకి తేవాలి. అది I think in that way we can settle the dispute. ఈ విధంగా ఈ యొక్క విభేదాన్ని మనం పరిష్కరించుకోవచ్చు. Yeah, even today's baptism, we ensure that the head will be under the water. ఈ రోజు బాప్తిజంలో కూడా మరి తలలో నీటి కింద ఉంటాయి. And now let us come to the subjects of the baptism. ఇప్పుడు బాప్తిజమానికి ఎవరు అర్హులో చూద్దాం. When I say subjects, who can receive baptism? సబ్జెక్టు అని చెప్తున్నానంటే నేను ఎవరు బాప్తిజం తీసుకోవచ్చు అని అడిగి చెప్తాను. I think we all can find agreement in the fact that those who are coming new to faith, those who accepted Lord Jesus Christ as Savior, those who are not part of the church, when they confess their faith in the Lord Jesus Christ, we must baptize them. మనం అందరం కూడా ఎవరైతే నూతనంగా ప్రభు దగ్గరికి వస్తారో వారు మరి ఆ ప్రభువుని అంగీకరిస్తారో వారు ఆ ప్రభు గురించి ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి వారికి బాప్తిజం ఇవ్వచ్చు అని మనం అనుకుంటాం. Lord gave this commandment to the apostles as part of the Great Commission, not only to preach the gospel, but go and make disciples and baptize them in the name of the Father, Son, and the Holy Spirit. మరి ప్రభువారు కూడా అపోస్తలులకు ఆజ్ఞాపించాడు సువార్త ప్రకటించడమే కాదు కానీ వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజం ఇవ్వండి అని కూడా చెప్పాడు. And as biblical churches, as faithful churches, we baptize adults after they confess their faith in the Lord Jesus. ఈ యొక్క మరి విశ్వాస సహితమైనటువంటి సంఘాలలో సంఘముగా మేము పెద్దవాళ్ళైన వారికి వారు ప్రభువుని ఒప్పుకున్న తర్వాత అంగీకరించిన తర్వాత వారికి బాప్తిజం ఇస్తాం. Sometimes people think that Presbyterians don't believe in believers' baptism. We truly believe and fully believe in believers' baptism. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే ప్రెస్బిటేరియన్స్ విశ్వాసుల బాప్తిజం వారు అంగీకరించారు వారు ఒప్పుకోరని అనుకుంటారు. అయితే మేము దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాం. Even youths who are coming to take baptism, we ensure that they know the gospel. They put their faith in the Lord Jesus. After that, we baptize them. మరి ఈ క్లాసులకు వచ్చిన వారు మన సంఘానికి వచ్చేవారు వారు కూడా వారు ప్రభువుని అంగీకరించారని ప్రభువుని ఒప్పుకున్న తర్వాత ప్రభు గురించి తెలుసుకున్న తర్వాతే వారికి మేము బాప్తిజం ఇస్తున్నాం. Otherwise, that baptism is true significance will not be a relevant thing in their life. ఒకవేళ అలా చేయకపోయినట్లయితే ఈ బాప్తిజం యొక్క నిజమైనటువంటి అర్థము వారి జీవితానికి ఏమాత్రం ప్రయోజనాన్ని చేకూర్చదు. And I like to encourage all the youths who are coming here. Ensure that you put your trust in the Lord Jesus. That's the only way that you can have salvation. You can bear the sign of the covenant and yet cannot have the reality of what that sign promises. అయితే మరి బాప్తిజమానికి వస్తున్నటువంటి యవనస్తులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీ యొక్క విశ్వాసాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని ఉంచండి. ఆ విధంగా మాత్రమే మీరు రక్షించబడతారు. You must bear the sign and you must also have that reality in your life. ఆ యొక్క గుర్తును నీవు పొందుకొని దాని యొక్క వాస్తవికతను నీ జీవితంలో కలిగి ఉండాలి. If any who is present here, you are baptized and you haven't put your trust in the Lord Jesus, the word of the Lord is reminding us, you must put your trust in the Lord Jesus. You must be washed and cleansed by the Holy Ghost today. కాబట్టి ఇక్కడ ఉన్న వారు ఎవరైనా ఇంకా ప్రభువుని అంగీకరించకపోయినట్లయితే మరి బాప్తిజం పొందకపోయినట్లయితే అటువంటి వారు పొందాలనుకునేవారు వారు ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రపరచబడాలి. Many in the Old Testament, when we read, they had the sign of circumcision showing the covenant promises of God, but in their hearts they were not circumcised. అయితే పాత నిబంధనలో మనం చూసినట్లయితే వారికి మరి అనేకమైన గుర్తులు ఇచ్చారు, వారి సున్నతి అనే గుర్తు ఇవ్వడం పొందుకున్నారు, కానీ వారి హృదయంలోకి వచ్చేసరికి ఏ విధమైనటువంటి మార్పు వారి హృదయంలో లేదు. That's why the Lord sent prophets and reminded them, circumcise your hearts, wash your hearts with the blood of Lord Jesus Christ. కాబట్టి మరి దేవుడు ప్రవక్తలను పంపించి వారికి ఏమని హెచ్చరిక ఇచ్చాడంటే, ఇదిగో మీ యొక్క హృదయ సున్నతి మీరు కలిగి ఉండండి అని చెప్పేసి వారిని హెచ్చరించాడు. You must have gone under the waters of baptism, but if your heart is not cleansed, if you are not baptized with the Holy Spirit, and if you are not right with God, that baptism has no significance. ఒకవేళ కేవలం నీవు నీటి ద్వారా నీవు బాప్తిజం పొందవచ్చు, కానీ నీవు గనుక నీ హృదయము ప్రభుతో సరైన సంబంధం లేకపోయినట్లయితే, నీవు గనుక ప్రభువునందు విశ్వాసం లేకపోయినట్లయితే దానివల్ల నీకేం ప్రయోజనం? And when we study the scriptures, this sign God asks to give to even the believers' children. అయితే దీని గురించి మనం చదివినప్పుడు ఈ యొక్క గుర్తులను దేవుడు ఏమని చెప్పాడంటే, మీ యొక్క పిల్లలకి కూడా ఈ గుర్తులు ఇవ్వండి అని. And I have to remind you, this we do because we don't want to limit God's working of grace. దేవుని యొక్క ఆ కృపని మనం ఏ విధంగా కూడా పరిమితం చేయకూడదు, కాబట్టి ఆ విధంగా మనం దీనిని చేయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. In some people's life, God's grace comes to them before they take baptism.
కొంతమంది యొక్క జీవితంలో దేవుని యొక్క కృప వారు బాప్తిజం పొందకముందే వారు కృపను పొందుకుంటారు. In some people's life, God's grace come to them, the saving faith, the understanding of salvation, comes after they take baptism. కొంతమంది జీవితంలో వారు ఆ రక్షణ బాప్తిజం పొందిన తర్వాత నిజమైనటువంటి విశ్వాసంలోనికి రక్షణలోనికి రక్షణ జ్ఞానంలోకి వస్తారు. In some people's life, it may be the time they are baptized. Maybe today when you heard God's word, this is the day where you may be saved. కొంతమంది జీవితంలో వారు బాప్తిజం పొందే సమయంలోనే వారి యొక్క రక్షణ జ్ఞానం అనుభవంలోనికి వస్తారు. ఇదే మరి వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. God's grace works, it's not tied with their time of administration of baptism. God's grace works irrespective of the time of the administration. కాబట్టి దేవుని యొక్క కృప ఆ బాప్తిజం ఇచ్చే సమయాన్ని బట్టి పనిచేయదు కానీ ఆయన కృప ఆయన సమయానికి అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంది. Even when people ask why we give baptism to children, we say they are getting the sign first. The grace attached to the sign, they may receive it later. మరి కొంతమంది అడుగుతారు, మీరు ఎందుకయ్యా పిల్లలకి బాప్తిజం ఇస్తారంటే మేము ఏం చెప్తామంటే వారికి ఈరోజు ఆ గుర్తును మేము ఇస్తాము, ఆ తర్వాత వారు ఎదుగుతూ ఉన్న కొలది ఆ తర్వాత వారు తెలుసుకుంటారని చెప్తాం. But they say no. But then you look at most of the churches which don't give the sign to the children. Many of their adults who are baptized, they get actually saved later. So sign comes first, salvation comes later. మరి చూడండి, కొంతమంది ఆ పిల్లలు వద్దు అన్నవారు రక్షించబడిన వారు కూడా ఆ బాప్తిజం పొందిన తర్వాత ఈ బాప్తిజం అనేది గుర్తు అనేది రక్షించబడిన తర్వాత పొందుకుంటుంటారు. So we don't want to inseparably tie the grace associated with sign with the time of administration. God is free to work before or after or during the time of administration of baptism. కాబట్టి దేవుడు తన యొక్క కృపని కేవలం బాప్తిజం ఇచ్చేటప్పుడు మాత్రమే అనుగ్రహిస్తాడు అని మేము అట్లా చెప్పట్లేదు, కానీ ఆయన ఎప్పుడైనా తన కృపనిస్తాడు. బాప్తిజానికి ముందైనా, బాప్తిజం తర్వాతైనా, బాప్తిజం పొందే సమయంలోనైనా దేవుడు తన కృప ద్వారా రక్షిస్తాడు. And this truth is clearly taught in Romans chapter 4 verses 11 and 12. ఇది రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. And this chapter is a classic chapter on the doctrine of imputation of Christ's righteousness to us. ఈ యొక్క అధ్యాయము దేవుని యొక్క నీతి మనకి ఏ విధంగా ఆపాదించబడుతుందో అనే సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది. In Romans chapter 4 verse 7 it says, "Blessed are they whose iniquities are forgiven and whose sins are covered. Blessed is the man to whom the Lord will not impute sin." Verses 7 and 8, Romans chapter 4. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. And after that he is bringing the example of Old Testament figures like David, Abraham. ఈ తర్వాత మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే పాత నిబంధన వ్యక్తుల గురించి దావీదు, అబ్రహాము వీరి విషయాలు తెలియజేస్తున్నాడు. And in verse 11 then he says, "He, Abraham, received the sign of circumcision, a seal of the righteousness of the faith which he had yet being uncircumcised." 11వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. So Abraham got the saving grace first, and then he got the sign attached with it, the sign of circumcision, a seal of the righteousness of the faith. చూడండి, మరి అబ్రహాము ముందు ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, రక్షణ పొందాడు, తరువాత దానికి గుర్తు అయినటువంటి సున్నతిని తరువాత పొందుకున్నాడు, ఆ ముద్రను పొందుకున్నాడు. So he believed first and then he got the sign of the righteousness of faith, that is circumcision. మరి మొదటిగా ఆయన నమ్మాడు, ఆ తర్వాత ఆ నీతికి గుర్తు అయినటువంటి సున్నతిని తర్వాత పొందుకున్నాడు. And when we read Genesis 17, we can see God commanded the same sign, the sign of the righteousness and the seal of the faith, to be given to his son Isaac while he was 8 years old. మరి ఆదికాండము 17వ అధ్యాయం చూసినట్లయితే అబ్రహాముతో ఏమంటున్నాడంటే తన కుమారుడికి ఇదే యొక్క నీతికి ముద్ర, నీతికి గుర్తు అయినటువంటి ఆ ముద్రను, ఆ సున్నతిని మరి 8 రోజులకే ఆ గుర్తు పొందుకోవాలని చెప్పి తెలియజేశాడు. So in Isaac's case, sign came first, saving grace came later. ఇస్సాకు విషయంలో ఆ యొక్క గుర్తు అనేది ముందుగా పొందుకున్నాడు, సున్నతి ముందుగా పొందుకున్నాడు, తర్వాత
విశ్వాసంలోనికి వచ్చారు. And there is no evidence whatsoever in the New Testament that God changed this plan and God removed the children out of his covenant. కాబట్టి దేవుడు ఈ యొక్క ప్రణాళికను మార్చేశాడు, దేవుడు పిల్లలను నిబంధనలోంచి బయటికి తీసివేశాడు అని చెప్పడానికి ఆధారాలు ఏమి లేవు. And there is no way that we can imagine God's way of working and saving people is changed in the New Testament. If he is able to save a person before he gets signed or after he gets signed or during while the person is taking the sign, it's up to the Lord. He works in the same way even in the New Covenant. కాబట్టి దేవుడు ప్రజలను రక్షించే విధానంలో నూతన నిబంధనలో ఆ యొక్క పద్ధతిని మార్చాడు అని చెప్పడానికి కూడా ఏమీ వీలు లేదు. ఎందుకంటే ఆయన బాప్తిజం ఆ క్రమంలో ముందుగా అయినా అదే సమయంలోనైనా తర్వాతనైనా సరే వాళ్ళని రక్షణలోనికి నడిపిస్తున్నారు. And when I started my sermon, I gave you some meanings and I also said it is a mark of the visible covenant community of God. మరి ఈ యొక్క ప్రారంభంలో ముందుగా నేను తెలియజేశాను, ఇది మనకి ఇవ్వబడుతున్నటువంటి ఒక గుర్తు ముద్రగా ఆ నిబంధనకి గుర్తుగా ఇవ్వబడిందని చెప్పాను. God wants the children of believers to be counted as God's covenant community, and this mark, this sign of initiation into the covenant community must be given to them. They are identified with the covenant people of God. దేవుడు మరి విశ్వాసులైనటువంటి వారి పిల్లలను ఆ యొక్క నిబంధనలో భాగముగా దేవుడు వారికి కూడా గుర్తులను ఇచ్చి ఆ విధంగా వారిని ఆ నిబంధన ప్రజలుగా గుర్తిస్తూ ఉన్నాడు. It is very evident in the Old Testament. You may say, oh, what is the evidence for that in the New Testament? ఒకవేళ దీనికి ఆధారం ఏందయ్యా, పాత నిబంధనలో దీనికి ఏమైనా ఆధారం ఉందా అని నీవు అడగొచ్చు. Let us turn to 1 Corinthians chapter 7:14. I believe in the New Testament also God works in the same way, and this verse can be a good proof for that. 1 Corinthians chapter 7 verse 14. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. For the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband. Else were your children unclean, but now they are holy. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. So God sees the children of even a single believing parent to be holy, to be part of the covenant community of God. కాబట్టి దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఒక కుటుంబంలో ఒక్క విశ్వాసి ఉన్నా కూడా వారందరినీ కూడా ఆ నిబంధనలో పాలిభాగస్తులుగానే దేవుడు చూస్తున్నాడు. How much more we have to treat the children of believers where both parents are believers. మరి అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా విశ్వాసులైతే అలాంటి వారి పిల్లలను మరి ఎంతగా మనం ఆలోచన చేయాలి. I am really glad that all children who are brought for baptism today, both their parents are believers and they are going to take this covenant sign. ఈ రోజు వారి పిల్లలను బాప్తిస్మానికి తీసుకొస్తున్నటువంటి వారందరూ కూడా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి వారు విశ్వాసులైన వారుగా ఉన్నారు. When we study the way in which God works throughout the history, in the biblical history, we can see God works even through families. God is concerned about our families and our children. మరి చరిత్ర అంతట్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు మరి మన కుటుంబాలు మాత్రమే కాదు కానీ మన కుటుంబాలు మన యొక్క పిల్లల పట్ల కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారు. When God entered into his covenant, not only Noah tasted God's grace, all his family were considered as part of God's covenant community. They were all in the ark. మరి దేవుడు నోవాతో నిబంధన చేసినప్పుడు నోవా మాత్రమే ఆ యొక్క నిబంధనలో పొందుకోలేదు కానీ ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించారు. When God entered into a covenant with Abraham, he was also concerned about his seed, his generation, his children. He wanted them also to bear the sign of the covenant and be part of the covenant community. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు కూడా అబ్రహాము యొక్క సంతానం అందరి ద్వారా ఆయన అనేక జాతులను ఆశీర్వదించబోతున్నాడని వారందరినీ కూడా మరి అందరినీ ఆ నిబంధనలో పాలిభాగస్తులుగా మాట్లాడారు. Even you study other covenants in the Bible, we can see God is concerned about the children of believers, children of the people of God. అట్లాగే మరి ఇతర వచనాలు కూడా మనం చూసినట్లయితే దేవుడు విశ్వాసుల యొక్క పిల్లల పట్ల ఏ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో చూస్తాం. I think it is wrong for us to assume God changed his way of working with the covenant people suddenly in the New Testament and excluded the children. దేవుడు పనిచేసే విధానంలో ఆ నిబంధన విధానంలో నూతన నిబంధనలోకి వచ్చేసరికి పిల్లలను తప్పించాడు అని చెప్పేసి ఆలోచన చేయడం అనేది తప్పు. The verse that we just read, 1 Corinthians chapter 7:14, shows us that God is still working in the same way. God is concerned about our family and our children. కాబట్టి మనం చదివినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే దేవుడు మన యొక్క పిల్లల పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. And it gives much hope to us. We may be praying for our unbelieving spouse or children who took these signs and living as unbelievers.
మరి ఇది మనకు మంచి నిరీక్షణను ఇస్తుంది. వారికి ఆ గుర్తులు ఇవ్వడం ద్వారా వారి కొరకు మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఆ అవిశ్వాసులైన వారి కొరకు మనము ప్రార్థన చేస్తూ వారు విశ్వాసంలోకి వస్తారనే నిరీక్షణలో ఉంటాం. God is not seeing them same like the children of unbelievers. మరి దేవుడు అవిశ్వాసులైనటువంటి వారి పిల్లలను చూసినట్లుగా విశ్వాసులైన వారి పిల్లలను చూడలేదు. They are under the atmosphere of grace. They have the privilege to live with a person who knows the gospel and they can be saved if it's God's will. ఈ విశ్వాసులైన వారి పిల్లలు వారు కృపా వాతావరణంలో వారు జీవిస్తూ ఉన్నారు. వారు కాబట్టి వారిని వీరిని ఒకేలా చూడలేదు. So let us not hope. Let us persevere in praying till they die, that may the Lord's grace come upon them and may they also taste the saving grace of God's work. కాబట్టి దేవుని యొక్క కృప వారిపై వచ్చినట్లుగా వారు చనిపోయేలోపు వారు దేవుని యొక్క కృపను వారు పొందుకునేటట్లు తెలుసుకునేటట్లుగా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. So when we study all these things, we can understand that the children or the children of believers, they are subjects or worthy subjects of this covenant sign that the Lord has administered. ఈ యొక్క వచనాలన్నీ వాక్యాన్ని కూడా మనం చూడడం ద్వారా చదవడం ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే విశ్వాసుల యొక్క పిల్లలైన వారు బాప్తిజం పొందడానికి అర్హులు. So as parents, let us also pray that all the children who are baptized here, even as a church, we have a responsibility that we will pray for them and we will bring them up in the fear of the Lord, in the knowledge of God's word. And it is our hope that all these children will taste the saving grace of God when they grow up as early as possible. కాబట్టి ప్రియ సంగమా, తల్లిదండ్రులైన వారులారా, బాప్తిజం పొందిన వారులారా, మరి బాప్తిజం తీసుకోబోతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తుంది ఏమనగా వారు మరి విశ్వాసంలో కృపలో దేవుని యొక్క కృపలో వారు ఎదుగునట్లుగా తెలుసుకునేటట్లుగా వారి కొరకు సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. With that prayer, let us prepare our hearts even to witness the baptism of youths and the children here. Let us pray. ఆ విధముగా మనము మరి బాప్తిజం తీసుకోబోతున్న వారి నిమిత్తము వినమైన వాటి కొరకు కూడా మనము ప్రార్థన చేసుకుందాం. Let us pray, and after that we will sing Church's One Foundation. Let us pray. ప్రార్థన చేసుకొని తర్వాత ఒక కోర్స్ పాడు. Almighty God, Heavenly Father, thank you for ministering to us, particularly about the doctrine of baptism. Lord, it is you who saves. It is you who washes and cleanses us. Lord, it is not the sign. It is the work of the Holy Spirit that truly saves us. Lord, now as we come to witness the baptism of youths and the children, Lord, we pray for all the youths that they will truly taste the saving grace of Christ. And may they follow you, Lord. May they cherish the saving work of Christ throughout their life. And we pray for the parents who bring the children. Lord, we pray that we will bring them in the fear of the Lord and we will guide them to know the gospel, to know thy word. And we are glad to hear the promises that, Lord, you are concerned about our children, especially the children of believers. And we entrust them into thy hands. And we trust that your covenant promises will come to them. And they will not just be bearers of the sign, but they will also have the reality of the sign in their heart, where they are washed and cleansed by the work of the Holy Spirit. Lord, we ask this in Jesus' precious name. Amen.